బ్రేకింగ్ న్యూస్. పేదరికాన్ని ఆసరా చేసుకుని సాగుతున్న మహిళల అక్రమ రవాణా ఉదంతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. మంచి సంబంధాలున్నాయంటూ నమ్మించి అమాయక మహిళలను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. బెజ్జూరు మండలంలోకి అందుగులగూడ, మధ్యగూడ గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలను పని సాగుతో మంచిర్యాలకు పిలిపించిన దళారులు వారి వద్ద నుంచి ఫోన్లు లాక్కుని బలవంతంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తరలించారు. అక్కడ భారీ మొత్తానికి డబ్బులు తీసుకుని స్థానికులతో బలవంతపు వివాహాలు జరిపించినట్లు తెలుస్తుంది. బాధితుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మహిళలను గుర్తించి వారిని సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చారు. ఈ అక్రమ రవాణా వెనుక మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన దళారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు అనుమానితులను బెజ్జూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, మహిళల అక్రమ రవాణా అనేది ఎన్ని రోజులుగా సాగుతుంది? సో ఇప్పటి వరకు ఎంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అట్లా మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మహిళలను రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇది సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో కూడా ఆసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా మధ్యప్రదేశ్ కి మహిళలు విక్రయించిన కేసులో నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మంచి సంబంధాలంటూ నమ్మించి అందిన కాడికి నడుమని దళారులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో వారిని విక్రయించి వారికి వివాహాలు జరిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తాజాగా బెజ్జూరు మండలంలో జరిగినటువంటి సంఘటన కలకలుస్తుంది. అయితే ఆలస్య కథనం ఈ అయితే వెలుగులోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. బెజ్జూరు మండలానికి ఇద్దరు మహిళలను మంచిర్యాలకు పని నిమిత్తం వెళ్లారు. అయితే అక్కడ మంచిర్యాల, మహారాష్ట్రలోని తిరువంచ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారికి పరిచయం అయ్యారు. ఆ ఇద్దరు వ్యక్తులు మహిళల పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి వారి నుండి సెల్ ఫోన్లను కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా ఆ మహిళలకు సంబంధించినటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎంక్వైరీలో ఇక్కడి వ్యక్తులతో వివాహాలు జరిగినట్టుగా అయితే తెలుసుకున్నారు. 2-3 రోజుల కిందట వారి సొంత గ్రామాలకు మహిళలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అయితే అప్పగించినట్టుగా అయితే తెలుస్తుంది. సంఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. అయితే స్థానిక పట్టణానికి చెందిన వ్యక్తుల వివాహాల పేరుతో మహిళలను తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది కూడా విచారణ చేపట్టే పనిలో పోలీసున్నారు. అయితే మహిళల అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే కేసుకు సంబంధించి ఇంకా పోలీసులు అయితే అఫీషియల్ గా ఎలాంటి వివరాలు వెల్లడించినప్పటికీ విచారణ అనంతరం వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అఖిల, ఇర్ఫాన్, అయితే ఇప్పుడు అక్కడ వీళ్ళ వలలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు కూడా వాళ్ళైతే ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది. సో వారి నుంచి ఏమైనా ఆధారాలు సేకరించారా పోలీసులు? అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారనే డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నారా? ఈ విచారణకు సంబంధించి గోప్యంగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మహిళలు ఛత్తీస్గఢ్ ప్రాథమిక విచారణ అనంతరం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో మంచి సంబంధాలు ఉన్నాయంటే వివాహం చేస్తామంటూ నమ్మించి తీసుకెళ్లారని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.